సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నిరతము పతినే మనమున దలచుచు క్షణమొక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దుంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన. రామలక్ష్మణులు లేని సమయముగా అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిన్ను మన్నిల్చి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అశోకవనంలో సీత పైననే చూపులు నిలిపి నోటికి వచ్చినట్లు ప్రేలుచున్నాడు లంకేశ్వరుడు. సీత ఓర్పు వహించి పతిదేవుడైన రాముని తన మనస్సులో తలుచుకొనుచు క్షణమొక యుగంలా కాలం గడుపుచు రావణుని యొక్క గర్వాన్ని మదాన్ని ఒక్క త్రుటిలో త్రుంచివేయగల రాముని శౌర్యమును ధైర్యమును తలుచుకొనుచు ఉన్నది. శోకతప్త హృదయంతో శిరమును వంచి ప్రక్కనే ఉన్న గడ్డిపోచను తుంచి తన ముందుంచి, చూడు దశకంఠ, ఈ గడ్డిపోచ కన్నా నీవు చాలా చాలా హీనుడివి అని దీనస్వరంతో సీత పలికింది. రామలక్ష్మణులు లేని సమయాన ఆశ్రమంలో ఉన్న నన్ను అపహరించితివి. పురుష సింహాల్లాంటి రామలక్ష్మణులను గుర్తుకు తెచ్చుకొని భయపడి కుక్క మాదిరిగా పారిపోతివి. యమకుబేరుల ఇంద్రాది దేవతలను గెలిచానని తెగ విర్రవీగుచున్నావు. అటువంటి నీకు ఈ నీచమైన వంచనలు ఎందుకు? నువ్వు గడ్డిపోచ కన్నా హీనాతిహీనుడవు అని దీనస్వరంతో పలికింది సీత. ఓయి రావణ, నా మాట వినుము, శ్రీరామునితో వైరమును విడిచిపెట్టుము. శీఘ్రంగా నన్ను రాముని వద్దకు చేర్చుము. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా శరణు వేడుకొనుము. నీ తప్పులను మన్నించి నిన్ను అనుగ్రహించమని కరుణామూర్తి అయిన నా పతిదేవుని నేను కోరుతాను. దశకంఠ, మరలా చెప్పుచున్నాను, విను. నువ్వు గడ్డిపోచ కన్నా కూడా హీనమైన వాడివని సీత పలికింది.
ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి.